నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. జూన్ 27 రాత్రి హైదరాబాద్ జవహర్ నగర్ లో ఉండే తన ఇంట్లో స్వేచ్ఛ వటార్కర్ అలియా స్వేచ్ఛ పూర్ణచందర్ అనే యాంకరు సూసైడ్ చేసుకొని చనిపోయింది. కవి, రచయిత, జర్నలిస్టు, యాక్టివిస్టు అయిన స్వేచ్ఛ ఇలా చనిపోవడం ఆమె ఏంటో తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద షాకింగ్ విషయం. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఎవరితో అయితే అఫీషియల్ బంధాన్ని కోరుకుందో ఆ పూర్ణచందర్ రిలీజ్ చేసిన లెటర్ ఆమె చావుకు ఆమె కారణము, ఆమె తల్లిదండ్రులు మాత్రమే కారణం, కానీ నేను మాత్రం కారణం కాదు అని ఎస్టాబ్లిష్ చేసేలాగా ఉంది. నిజంగా పూర్ణచందర్ లెటర్లో రాసినవన్నీ వాస్తవాలేనా? వాటిలో నిజాలెన్ని, అబద్ధాలెన్ని, కట్టుకథలెన్ని? ఇవన్నీ చెప్పడానికి స్వేచ్ఛ బతికిలేదు. మరి ఆమె వాదన ఎవరు వినిపించాలి? పూర్ణచందర్ గురించి స్వేచ్ఛ తన స్నేహితులతో ఏం చెప్పిందో, ఏం పంచుకుందో ఆ చాట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీ ముందు పెట్టబోతున్నాను. ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి. ముఖ్యంగా పూర్ణచందర్ లెటర్ తర్వాత స్వేచ్ఛ గురించి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్న వాళ్ళకు ఇది చేరాలి. అందుకోసం మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత ఆమె గురించే మొత్తం చర్చ జరుగుతోంది. నిజానికి పూర్ణచందర్ గురించి చర్చ జరగాలి. నేను ముందు ఈ పూర్ణచందర్ ఎవరో చెప్తాను, ఆ తర్వాత అతని లెటర్ని డీబంక్ చేస్తాను. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి పూర్ణచందరే కారణము అని చెప్పి ఆమె తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు అతన్ని 14 రోజుల రిమాండ్కి పంపించింది. స్వేచ్ఛ కూతురైన మైనర్ గర్ల్ తనతో పూర్ణ తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పి, బ్యాడ్ టచ్ చేసేవాడు అని చెప్పి చెప్పడంతో అతని మీద పోక్సో కేసు కూడా నమోదైంది. ఏంటి పూర్ణ బ్యాక్గ్రౌండ్ అసలు? ఎంతో తెలివైన స్వేచ్ఛ, ఎంతో ధైర్యవంతురాలైన స్వేచ్ఛ అతన్ని ఎలా నమ్మింది, ఎలా తనని తాను అంతం చేసుకునే స్థాయిలోకి ఆమె నమ్మకం వెళ్ళిపోయింది? సో ఇది తెలుసుకోవాలి. పూర్ణ పూర్తి పేరు బదావత్ పూర్ణచందర్ నాయక్. పుట్టింది మంచిర్యాల జిల్లా జన్నారము, పెరిగింది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. అతను ఎస్టీ లంబాడ. ఫస్ట్ అతను ఈటీవీలో వర్క్ చేసి తర్వాత టీ న్యూస్లో చాలా ప్రోగ్రామ్స్ డైరెక్ట్ చేశాడు. టీ న్యూస్లో చేరిన తర్వాత బతుకమ్మ పాటలు, దరువు ప్రోగ్రాము, మాటా ముచ్చట, క్యాంపస్ కెరటాలు, అతనికి ఇవన్నీ కూడా మంచి పేరు తెచ్చాయి. 2009లో ఎమ్మెల్సీ కవితతో ఫస్ట్ బతుకమ్మ పాటను డైరెక్ట్ చేసింది పూర్ణచందరే. 2015లో అతనే సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ పెట్టే స్థాయికి అతని ఎదుగుదల ఉంది. మూన్ ప్రొడక్షన్స్ పేరుతో అతను ఒక సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడు. అప్పట్లో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ లీడర్ల ప్రచార కార్యక్రమాలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ప్రమోషన్స్కి సంబంధించి ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ని ఇతను చూసుకునేవాడు. ఆ వీడియోస్ని ఇతను డైరెక్ట్ చేసేవాడు. అంటే బీఆర్ఎస్ తన సొంత మనుషులుగా పెంచి పోషించిన వాళ్ళలో ఈ పూర్ణచందర్ ఒకరు. తెలంగాణ మీద ఇతను డైరెక్ట్ చేసిన డాక్యుమెంటరీస్ ఏకంగా కేసీఆర్ని కూడా మెప్పించాయి అని చెప్పి ఇతని మీద బీఆర్ఎస్ అనుబంధ పత్రికల్లో వచ్చిన ఇలాంటి కథనాలు చెప్తున్నాయి. 2023 ఎలక్షన్స్ కి ముందు కేటీఆర్ సిరిసిల్లని ఎలా అభివృద్ధి చేశాడో ఇతను ఒక స్పెషల్ డాక్యుమెంటరీని రిలీజ్ చేశాడు. రీసెంట్ గా బీఆర్ఎస్ 25 ఏళ్ల ఆవిర్భావ వేడుకల సభకి ఇతను పర్యవేక్షణ బాధ్యతలు చూసినట్లు ఇతని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉన్న వీడియోస్ చెప్తున్నాయి. బీఆర్ఎస్ లీడర్లతో సత్సంబంధాల వల్ల ఇతనిలో రాజకీయ ఆకాంక్షలు పెరిగాయి. ఖానాపూర్ ఇతని సొంత నియోజకవర్గము, పుట్టి పెరిగిన ప్రాంతమైన ఖానాపూర్లో ఎమ్మెల్యే అవ్వాలి అనేది ఇతని రాజకీయ లక్ష్యం. నేను ఆస్పిరెంట్ని, నేను కూడా టికెట్ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ స్థానిక బిడ్డని నేను. ఖానాపూర్లో 2022 నుంచి ఇతను యాక్టివ్గా తిరుగుతూ వస్తున్నాడు. ఎలాగైనా సరే 2023లో తనకు పక్కాగా బీఆర్ఎస్ టికెట్ వస్తుంది అని చెప్పి ఇతను ఎక్స్పెక్ట్ చేశాడు. పూర్ణన్న యువసేన ఖానాపూర్, ఖానాపూర్ పూర్ణన్న సైన్యం అని చెప్పి సోషల్ మీడియా పేజెస్ని క్రియేట్ చేసి ఖానాపూర్ ప్రజల తలరాత మార్చడానికి తరలి వచ్చిన ఒక కొత్త యువనాయకుడు అని చెప్పి చాలా ఎలివేషన్ చేసే వీడియోస్ కనిపిస్తాయి మనకు. ఈ పూర్ణచందర్ బీఆర్ఎస్ లీడర్స్ లో పర్టికులర్ గా ఎంపీ జోగినపల్లి సంతోష్ కు చాలా దగ్గర వ్యక్తి. అతను మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆ ప్రోగ్రామ్ కి ఇతను డైరెక్టర్ గా ఇతని డిజిగ్నేషన్ ఇతను చెప్పుకున్నాడు. సో సంతోష్ ప్రధాన అనుచరుడుగా ఇతనికి ఉండే పేరు విత్ ఇన్ ద బీఆర్ఎస్ సర్కిల్లో. ఈ పూర్ణచందర్ రాజకీయ ఆకాంక్షకు, స్వేచ్ఛ ఆత్మహత్యకు డైరెక్ట్గా సంబంధం ఉంది. అది ఎలాగో మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమైపోతుంది. అలాగే తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా స్వేచ్ఛ నేపథ్యం గురించి కూడా కొంత చెప్తాను. చనిపోయే టైంకి స్వేచ్ఛ టీ న్యూస్ ఛానల్లో యాంకర్గా, యాంకర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వర్క్ చేస్తుంది. ఆమె ఏజ్ 40 years. అంతకంటే ముందు ఆమె వనితా టీవీ, TV9, HM TV, 10 TV, V6 ఇలా ప్రధాన న్యూస్ ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఆమె వర్క్ చేసింది. స్వేచ్ఛ తెలంగాణ మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. ఆమె చాలా బాగా కవిత్వం రాస్తుంది. 2018లో మట్టిపూల గాలి అనే తన కవితా సంపుటిని ఆమె తీసుకొని వచ్చింది. రవీంద్ర భారతిలో ఆ బుక్ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. అంటే ఏమిటో తెలియని దశ నుంచి, కవిత్వం చదవని దశ నుంచి కవయిత్రిగా మారిన స్వేచ్ఛ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పీజీ చేసింది. స్వేచ్ఛ పిహెచ్డి చేయాలి అని అనుకుంది, కానీ మధ్యలోనే ఆపేసింది. పత్రికల్లో చాలా వ్యాసాలు రాసింది. ఎన్నో వేదికల మీద ఎన్నో సామాజిక అంశాలు, మహిళల హక్కులు, కవిత్వానికి సంబంధించి చాలా చాలా ప్రసంగాలు ఇచ్చింది. నా వరకు కవిత్వం అంటే నేను జీవించే ఉన్నాను అనే ఒక ప్రకటన అనిపిస్తుంది. అట్లానే
జీవితాన్ని కొనసాగించే ఒక ప్రక్రియ అనిపిస్తుంది. కవిత్వం అనేది అంతరాత్మ అనిపిస్తుంది. అంటే బయట ఉన్న మనిషికి లోపల ఉన్న మనిషికి ఉన్న సంఘర్షణే కవిత్వం అనిపిస్తుంది. స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్ వటార్కర్, శ్రీదేవి ఇద్దరు కూడా యాక్టివిస్టులు. ఆమె తండ్రి శంకర్ వటార్కర్ పూర్వీకులది మహారాష్ట్ర, ఆదిలాబాద్ బోధ్ ప్రాంతానికి వాళ్ళు మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు. అలా వాళ్ళకి వటార్కర్ అనే ఇంటి పేరు వచ్చింది. సో ఈ శంకర్ గారు జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్ట్ చేసిన పీడిఎస్యుకి ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో నాయకురాలు. సో స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక హక్కుల కోసము ఉద్యమించే పనిచేసే తల్లిదండ్రుల బిడ్డ కావడంతో ఆమెకు స్వేచ్ఛ అనే పేరు పెట్టుకున్నారు. అలాగే పెంచారు. తల్లిదండ్రుల సామాజిక కార్యాచరణ వల్ల స్వేచ్ఛ చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా బంధువుల దగ్గర పెరిగింది. 10th క్లాస్ నుంచి ఆమె తల్లిదండ్రులతోనే ఉంది. 7th క్లాస్ నుంచి ఆమె కవిత్వం రాయడము, కథలు రాయడము ఇలాంటివి చేసేది అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. తన చదువు, ప్రొఫెషను ఎలాగైతే ఆమె నిర్ణయాలు, ప్రేమ, పెళ్లి విషయంలో కూడా తల్లిదండ్రులు పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఆమెకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం ఇచ్చారు. స్వేచ్ఛ నాకు ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్. ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రాంలో కలిస్తే పాలిటిక్స్ గురించో, జర్నలిజం గురించో నా వీడియోలు, తన ఇంటర్వ్యూస్, తన డిబేట్స్ వీటి గురించి తప్పితే పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేంత స్నేహం మా మధ్య ఏమీ లేదు. కానీ సెలయేళ్ల వెంట పచ్చిక బయళ్ళలోకి, అడవుల్లోకి, అలల మధ్యకి అలా ఒక పక్షిలాగా రివ్వును ఎగిరిపోయే స్వేచ్ఛను చూసినప్పుడల్లా ఆకాశంలో హాయిగా ఎగిరే ఒక పక్షిలాంటి అమ్మాయి కదా అని చెప్పి నేను అనుకునేదాన్ని. పసితనము, అమాయకత్వము ఎంతగా కనిపించేవో స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఒక గొప్ప ధైర్యవంతురాలు స్వేచ్ఛలో కనిపించేది. అలాంటి వ్యక్తి 9వ క్లాస్ చదువుతున్న తన బిడ్డను, ప్రాణంగా ప్రేమించే బిడ్డను కూడా వదిలేసుకొని ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది అంటే అందుకు ఏం కారణాలు ఉంటాయి? ఇది నన్ను విపరీతంగా కుదిపేసింది. పోరాట యోధురాల్లాగా, ఒక రెబల్లాగా, ఒక తిరుగుబాటు చేసే అంటే అమ్మో ఈమెన మనము అని ఇట్లా భయపడి దూరం ఉండేటంత క్యారెక్టర్ అనేది. స్వేచ్ఛ చనిపోయిన తర్వాత నేను వేరే వీడియోస్ మీద కనీసం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, దేని మీద దృష్టి పెట్టలేకపోయాను. పైగా సోషల్ మీడియా నిండా కూడా ఆమె వ్యక్తిత్వాన్ని దారుణంగా కించపరుస్తూ దుర్మార్గపు రాతలు, యూట్యూబ్ నిండా వీడియోలు చూస్తుంటే ఖచ్చితంగా స్వేచ్ఛ గురించి చెప్పాలి అనిపించింది. అందుకే ఆమె గురించి ప్రతి పోస్టు చూశాను. ఆమె స్నేహితులు, ఆమె కొలీగ్స్ ఎంతోమందితో నేను మాట్లాడాను. అందుకే ఆమె ఆత్మహత్యకు దారితీసిన ఆ కల్లోల పరిస్థితులు ఏంటో ఖచ్చితంగా చెప్పాలి అనే మేము ముందు పెడుతున్నా. ఇది జస్ట్ స్వేచ్ఛ అనే ఒక యాంకర్ స్టోరీ కాదు. స్వేచ్ఛ లాంటి ఎంతో తెలివైన అమ్మాయిల్ని, ఎంతో గొప్ప అభ్యుదయవాదుల్ని కూడా ఎలా నిలువున ముంచేస్తారో చెప్పే పూర్ణ స్టోరీ ఇది. ఇక్కడ నేను డైరెక్ట్గా స్వేచ్ఛ మరణం తర్వాత పూర్ణచంద్ర రాసిన 5 పేజీల లెటర్ మీకు చూపిస్తున్నాను. అతను ఎలా పరిచయం అయ్యాడో నేను కాసేపటి తర్వాత చెప్తాను. పూర్ణ రాసిన లెటర్లో నేను పాప పేరుని బ్లర్ చేసి చూపిస్తున్నాను. అతను ఏం రాశాడు అంటే, స్వేచ్ఛ 2009 నుంచి ఫ్రెండ్, చాలా విషయాలు షేర్ చేసుకుంది. జనశక్తిలో ఉన్న తల్లిదండ్రులు ఆమెని 6 నెలల బిడ్డగా ఉన్నప్పుడే వాళ్ళ అన్నా వదినల దగ్గర వదిలేశారు అని చెప్పి చెప్పుకొని బాధపడేది అని చెప్పి రాశాడు. రెండో పెళ్లి ద్వారా ఆమెకు పాప పుట్టింది అని చెప్పి స్వేచ్ఛకు గతంలో జరిగిన ఫెయిల్యూర్ మ్యారేజెస్, విడాకుల గురించి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేలాగా అతని లెటర్లో రాశాడు. 2020 నుంచి స్వేచ్ఛ తనకు దగ్గరైంది అని చెప్పి రాశాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మళ్ళీ రెండోసారి స్వేచ్ఛ విడాకుల గురించి ప్రస్తావిస్తూ 2017లో విడాకుల తర్వాత ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంది అని చెప్పి రాశాడు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టుకునే గొడవల్ని తట్టుకోలేకే 2020లో ఆమె వేరే అద్దింటికి మారింది అని చెప్పి రాశాడు. 2020లో పూర్ణచందర్ ఆమె జీవితంలోకి వస్తే 2020 దాకా ఆమె తల్లిదండ్రులతో ఉంటే 2020లోనే ఆమె అద్దింటికి మారితే ఆమె అద్దింటి నిర్ణయం వెనుక ఆమె తల్లిదండ్రులు కారణంగా ఉంటారా, లేకపోతే పూర్ణచందర్తో మొదలైన కొత్త బంధం కారణంగా ఉంటుందా? కానీ అతను మాత్రము వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశాడు ఈ లెటర్లో. 2022 నుంచి స్వేచ్ఛ పాపను తల్లిదండ్రుల దగ్గర నుంచి తన దగ్గరికి, అంటే తనుంటున్న అద్దింటికి తీసుకొని వచ్చేసింది అని చెప్పి రాశాడు. అప్పటి నుంచి పాప బాధ్యత దాదాపు తండ్రి స్థానంలో ఉండి నేనే చూసుకున్నాను అని చెప్పి ఈ లెటర్లో పూర్ణ రాశాడు. పాప మెచ్యూర్ ఫంక్షన్కు 5 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను అని చెప్పి కూడా రాశాడు అతను. దీనికి సంబంధించి ఫంక్షన్కు వెళ్ళిన స్వేచ్ఛ క్లోజ్ ఫ్రెండ్ ఏం చెప్పిందో వినండి ఒకసారి. ఇక పాప ఫంక్షన్‌కి 5 లక్షలు ఖర్చు పెట్టాను అని కూడా చెప్తున్నారు. అయితే మేమెళ్ళాం ఆ ఫంక్షన్‌కి. ఒక 4, 5 ఫ్రెండ్స్ ఎళ్ళాము. ఆమె ఉండే పెంట్ హౌస్ ముందు ఒక చిన్న టెంట్ ఏసి, ఒక 4 ప్లాస్టిక్ కుర్చీలు, 4 ప్లాస్టిక్ చైర్లు వేసి, కనీసం పాపకి ఒక మంచి చైర్ అన్నా తెచ్చి కూర్చోబెట్టలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ పాప సారీ ఫంక్షన్ అనేది చేశారు.
నేను 5,00,000 ఖర్చు పెట్టానంటే అక్కడ 5,00,000 ఎక్కడ కనిపిస్తున్నాయి నాకు అర్థం కాలేదు. పోనీ బంగారం పెట్టారా అంటే మాకు ఏనాడు కూడా స్వేచ్ఛ బంగారం పెట్టినట్లు చెప్పలేదు. పాయింట్ ఆఫ్ అంటే ఏ చిన్నదైనా సరే, ఏ చిన్న గాజులు కొన్నా, ఏ చిన్న డ్రెస్ కొన్నా నాకు ఇది కొనుక్కున్నా, అది ఉంది, ఇదే అయింది మా ఇంట్లో, అలా జరిగింది, మా కుక్క ఇలా చేసింది అని చెప్పే స్వేచ్ఛ 5,00,000 పెట్టి గోల్డ్ పెట్టాడంటే చెప్పకుండా ఉంటదా? ఇది మాత్రమే కాదు, అసలు స్వేచ్ఛకి అతను ఏమైనా ఖర్చు పెట్టాడా, ఆమె అతని నుంచి ఆర్థికపరమైన అండను కోరుకుందా, ఏం కోరుకుంది అనేది కాసేపటి తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఆ చార్ట్స్ని మీకు చూపిస్తాను. నెక్స్ట్, స్వేచ్ఛ కూతుర్ని కేంద్రీయ విద్యాలయాల్లో నేనే చేర్పించాను, నేను ఫీజులు కూడా కడుతూ వచ్చాను అని చెప్పి పూర్ణయ్య లెటర్లో రాశాడు కదా. అదైనా వాస్తవమా అంటే, పాప ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది, 1వ తరగతి నుంచి కేవీలోనే చదివింది. అంటే 2015లో పాప కేవీలో చేరింది. అప్పటికి పూర్ణ స్వేచ్ఛ లైఫ్లోనే లేడు అసలు. 2020లో నేను పాప బాధ్యత తీసుకున్నాను అని చెప్పి అతనే ఈ లెటర్లో చెప్తున్నాడు. అలాంటప్పుడు కేంద్రీయ విద్యాలయాలు 2015లో పూర్ణ ఎలా చేర్పించగలడు, ఎలా ఆమెకు ఫీజులు కట్టగలడు? ఇక్కడ కేంద్రీయ విద్యాలయ రికార్డ్స్లో నమోదైన ఒక విషయాన్ని చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాలు చదివిస్తే ఫీజు చాలా తక్కువగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ అందుతుంది అని చెప్పి స్వేచ్ఛ తన బిడ్డని అక్కడే చదివించాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. 2015లో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంపీగా ఉన్న సీఎం రమేష్ రికమెండేషన్ లెటర్ని తీసుకుని ఆ లెటర్ ద్వారా కేవీలో ఆమె సీట్ వచ్చేలాగా చేసుకుంది. అప్పుడు స్వేచ్ఛ పాప కోసం కట్టిన ఫీజు 8,000. సింగిల్ గర్ల్ చైల్డ్ కావడంతో అడ్మిషన్ ఫ్రీ అని చెప్పి ఆ 8,000 రూపాయలను కూడా కేవీ మళ్ళీ తిరిగి ఆమెకి ఇచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఆమె ఫ్రెండ్స్కి. కేంద్రీయ విద్యాలయ, కేంద్ర ప్రభుత్వ పాఠశాల. సో ఏడాదికి మొత్తం ఫీజు 10,000 రూపాయలు కూడా అవదు. సో అలాంటిది 10,000 రూపాయలు కూడా కూతురు కోసం ఖర్చు పెట్టలేని కండిషన్లో యాంకర్ స్వేచ్ఛ ఉంటుందా? అంటే మరి పాపను స్కూల్లో చేర్చాను, నేనే ఫీజులు కట్టాను అని చెప్పి అతను లెటర్లో రాసిన విషయాలు పచ్చి అబద్ధాలు అని అర్థం. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఏం రాశాడు? స్వేచ్ఛ 5 ఏళ్లుగా డిప్రెషను, యాంగ్జైటీతో బాధపడింది, ఎమోషనల్ టెండెన్సీస్ నుంచి బయటపడడానికి నేనే హాస్పిటల్స్కి తీసుకెళ్ళాను ఆమెని అని చెప్పి రాశాడు. 5 ఏళ్లుగా అంటే పూర్ణ ఆమె జీవితంలోకి వచ్చినప్పటి నుంచి స్వేచ్ఛ విపరీతమైన డిప్రెషన్లో ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఇది మాత్రం అతను సరిగ్గానే రాశాడు. తన బెస్ట్ ఫ్రెండ్తో చేసిన చాట్లో ఆమె తన డిప్రెషన్ గురించి ఏం చెప్పిందో ఇక్కడ ఒకసారి చూడండి. స్వేచ్ఛ తన క్లోజ్ ఫ్రెండ్స్తో ప్రతిదీ చెప్పుకుంది. ఆమె ఓపెన్ మైండ్ సెట్. ఆమె సోషల్ మీడియాలో ఆమెకి ఆనందంగా ఉంటే ఫోటోలు ఎట్లా షేర్ చేసుకుంటుందో, బాధగా ఉంటే ఫ్రెండ్స్తో కూడా అన్ని విషయాలు ఆమె షేర్ చేసుకుంటుంది. సో అలాంటి ఫ్రెండ్స్ మీడియా ముందుకు రాలేక, ఒక్కసారి మీడియా ముందుకు వస్తే ఏమవుతుందో తెలియక వాళ్ళు నాతో షేర్ చేశారు, అందరి ముందు పెట్టమని చెప్పారు. అందుకే నేను స్వేచ్ఛ పర్సనల్ చార్ట్స్ని మీ ముందు పెడుతున్నాను. January 1, 2025 న్యూ ఇయర్ రోజు స్వేచ్ఛ కండిషన్ ఎలా ఉందో చెప్పే ఒక చార్ట్ ఇది. తన ఫ్రెండ్స్తో చేసిన చార్టు. ఫైనలీ బ్రోకప్, సో దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పి చెప్తోంది. July 2, 2024 నైట్ 10:37కి స్వేచ్ఛ తన క్లోజ్ ఫ్రెండ్కి మెసేజ్ చేసింది, బీపీ ఫ్లక్చుయేషన్ అవుతుంది అని చెప్పి. ఎందుకురా అని చెప్పి ఆమె అడుగుతుంటే 130/90 వచ్చింది అని చెప్పి చెప్తోంది. సో ఎందుకు అంటే మళ్ళీ స్ట్రెస్. ఎందుకు ఆ స్ట్రెస్ ఇక్కడ చెప్పింది. తను వచ్చి 2 days ఉండి వెళ్ళాడు, వెళ్ళంగానే స్టార్ట్ అయింది. ఇంకా క్లియర్గా కనిపించే చార్ట్ కూడా ఉంది. వచ్చి 2 days ఉండి వెళ్ళాడు, వెళ్ళంగానే స్టార్ట్ అయింది. ట్రైడ్ టు కంట్రోల్ బట్ కాలేదు, ఫైటింగ్ విత్ హిమ్. ఇందాక గొడవ అయితే కళ్ళు తిరిగి పడిపోయిందంట. దేవుడా, డోంట్ నో వాట్ టు డూ. సో నేను వచ్చేస్తానే అటువైపు, అంటే తనున్న ఇంటి నుంచి తన ఫ్రెండ్ ఉండే దగ్గరికి వచ్చేయాలి అని చెప్పి కూడా అనుకుంది. ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్పింది. సరే ఇల్లు చూద్దాము అని చెప్పి ఆమె చెప్పింది. ఈవినింగ్ మళ్ళీ వెతికి వచ్చాను ఇంటి కోసం, అంటే తను ఉండే ఏరియాలోనే ఇంటి కోసం వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోవాలి, అక్కడ ఉండలేను అని చెప్పి ఇంటి కోసం తను వెతికి వచ్చిందంట. సో టెన్షన్ పడకు అని చెప్పి ఫ్రెండ్ చెప్పింది. బాలేవు ఇక్కడ ఇల్లు, బీపీతో నాకు ఏమవుతుందో అని చెప్పి నాకు అనిపిస్తోంది అని చెప్పి కూడా ఆమె భయపడుతూ చెప్పింది. అప్పుడు స్వేచ్ఛ ఎవరికి నేను చెప్పలేదు ఈ విషయం అని చెప్పి చెప్తోంది. సో టెన్షన్ పడకు, కొంచెం రిలాక్స్ అవ్వు అని చెప్పి ఫ్రెండ్ చెప్తోంది. అంటే తనకి 2024 జూలైలో ఏ స్థాయిలో స్ట్రెస్ ఉంది, అతను వచ్చి వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అయింది అని చెప్పి ఆమె చెప్తోంది ఇక్కడ.
ఆమె డిప్రెషన్ లో ఉంది అని అంటున్నాడు. ఆ డిప్రెషన్ అంతా క్రియేట్ చేసిందే, ఆ ట్రామా అంతా క్రియేట్ చేసిందే పూర్ణచందర్. 2020 తర్వాత స్వేచ్ఛ తీవ్రమైన డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పకుండా తను రిలీజ్ చేసిన లెటర్లో పదే పదే ఆమె విడాకులు, తల్లిదండ్రుల గొడవలు అని చెప్పి మాత్రమే అతను రాశాడు. నిజానికి 2020 దాకా ఆమె సంతోషంగా గడిపింది, కెరియర్ని బిల్డ్ చేసుకుంది, కవిత్వం పుస్తకాలు రిలీజ్ చేసింది, ఎంతో ట్రావెల్ చేసింది, ప్రకృతిలో ప్రకృతిలాగా ఆమె కలిసిపోయింది. ఆమె జీవితంలో 2020 నుంచి అన్నీ దూరం అయిపోయాయి. ఒక్క పూర్ణచందర్ మాత్రమే ఆమె జీవితంలో కనిపించాడు. ఇంకా ఏం చెప్పాడు లెటర్లో? ఘటన జరగక ముందు రోజు స్వేచ్ఛ నాన్న ఆమెను 2 ఏళ్లకు ఒకసారి ఒక మనిషిని తీసుకొని వచ్చి మీ అల్లుడు అని చెప్పి పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆమెను తిట్టాడు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేలాగా అతను ఎస్టాబ్లిష్ చేశాడు. అట్ ద సేమ్ టైం తనకు స్వేచ్ఛ పాపకు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవు అని కూడా రాశాడు. 5 ఏళ్ల క్రితం స్వేచ్ఛ తన తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చి బతుకుతూ ఉంటే 5 ఏళ్ల తర్వాత స్వేచ్ఛను తండ్రి దండిస్తాడా? ఈ లెటర్లో ఎక్కడా కూడా స్వేచ్ఛకు తనకు మధ్య జరిగిన ఘర్షణ గురించి ఒక్క లైన్ కూడా అతను రాయలేదు. మేము చాలా బాగున్నాము, స్వేచ్ఛను నేను చాలా బాగా చూసుకున్నాను అని చెప్పి అతను పదే పదే రాశాడు. ఒక చోట మాత్రం ఇలా రాసి కొట్టేశాడు అతను. ఆమె కోరితే అరుణాచలం తీసుకెళ్లాను, సంతోషంగా గడిపింది అని చెప్పి రాశాడు కదా. ఇక్కడే నేను ఆమెతో అని చెప్పి రాసి కొట్టేశాడు. అతను కొట్టేసింది ఏంటి అంటే, తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారము అరుణాచలం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆమె తండ్రికి ఫోన్ చేసి నేను ఇక పూర్ణతో ఉండలేను, మీరు వచ్చి మాట్లాడండి, అతను వినట్లేదు అని చెప్పి ఫోన్ చేసి ఏడ్చి చెప్తే ఆ తండ్రి కూతురు ఇంటికి వచ్చాడంట. అతనితోనే నీ కూతురు అంటే నాకు పిచ్చి అని చెప్పి నేను వదిలిపెట్టలేను, 3 ఏళ్ళు నేను ఆమె చుట్టూ తిరిగి ఒప్పించుకున్నాను, నేను వదిలిపెట్టనామని అని చెప్పి అతను చెప్పాడంట. పూర్ణచందర్తో కలిసి జూన్ 26న ఆమె అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత అదే రోజు సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టింది. 27 సాయంత్రం ఆమె చనిపోయింది. కానీ పూర్ణచందర్ లెటర్లో మాత్రము తనతో స్వేచ్ఛ చాలా సుఖ సంతోషాలతో ఉంది అని చెప్పి రాశాడు. స్వేచ్ఛ కోల్పోయిన ఆనందాన్ని నేను తిరిగి ఇచ్చాను అని చెప్పి రాశాడు. అదే నిజమైతే ఆమె ఎందుకు చనిపోతుంది? ఎందుకు గతంలో లాగా ఏ సోషల్ యాక్టివిటీస్లోనూ ఆమె పాల్గొనట్లేదు? ఈ మధ్యకాలంలో చాలా రోజులుగా కూడా ఫ్రెండ్స్ని కూడా కలవకుండా డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది ఆమె? ఎందుకు ఒంటరిది అయిపోతుంది? స్వేచ్ఛ ఎప్పటికప్పుడు పూర్ణచందర్ని వదిలేయాలి అని అనుకుంది. అదే విషయం ఫ్రెండ్స్తో చెప్పింది. ఈ చార్ట్స్ చూడండి. అసలు ఈ పూర్ణ స్వేచ్ఛకు ఎలా దగ్గరయ్యాడు? 2020 నుంచి స్వేచ్ఛ తన జీవితంలో స్వేచ్ఛను ఎలా కోల్పోయింది? ఆమె తన ఫ్రెండ్స్కి చెప్పిన వివరాల ప్రకారం 2009 నుంచి స్వేచ్ఛకు పూర్ణతో జస్ట్ పరిచయం మాత్రమే ఉంది. 2015లో బతుకమ్మ ప్రోగ్రాం కోసము దుబాయ్ వెళ్ళిన మీడియా బృందంలో స్వేచ్ఛ, పూర్ణ ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడే పూర్ణ స్వేచ్ఛకు దగ్గర అవడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి వీళ్ళతో పాటు అప్పుడు వెళ్ళొచ్చిన కొంతమంది నాకు చెప్పారు. కానీ ఆమె అతన్ని ఎంటర్టైన్ చేయలేదు. ఆ ట్రిప్ తర్వాత ఇద్దరి మధ్య మాటలు, స్నేహము పెరిగాయి. అందులో భాగంగానే ఆమె పర్సనల్ విషయాలు కూడా అతనితో షేర్ చేసుకుని ఉండొచ్చు. 2017లో స్వేచ్ఛ తన పాప తండ్రి నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి స్వేచ్ఛ జీవితంలోకి రావడానికి పూర్ణచందర్ చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆమె నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడేవాడు అని చెప్పి ఫ్రెండ్స్తో చెప్పింది. 2020లో ఏకంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాడు ఆ ముందు. అప్పటికే అతనికి స్వప్న అనే యూత్తో లవ్ మ్యారేజ్ అయింది, అతనికి పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతను అల్లిన కథ ఏంటంటే, నా వైఫ్తో నాకు విపరీతమైన గొడవలు ఉన్నాయి, మేము కలిసి ఉండట్లేదు, త్వరలోనే అఫీషియల్గా విడాకులు తీసుకుంటాము అని చెప్పి, అలాగే ఖానాపూర్కు కాబోయే ఎమ్మెల్యే నేనే అని చెప్పి కూడా పదే పదే చెప్పాడు. పొలిటికల్గా బీఆర్ఎస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్తో ఎప్పుడూ కనిపించేవాడు. నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇది, నా కాన్స్టిట్యున్సీ, నేను కూడా సేవ చేస్తే బాగుంటుందని చెప్పి గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ నేను తిరుగుతూ ఉన్నా. నేనేం చేస్తున్నా అంటే, పార్టీ పరంగానే కాకుండా పూర్ణన్న సైన్యం అని చెప్పి ప్రతి మండలిలో కొంతమంది నా ఫాలోవర్స్ని పెంచుకొని నేను వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. వాటిలో స్పెషల్గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకుంటాను. 2023లో ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ నాదే అని చెప్పి, ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అయిపోతాను అని చెప్పి చాలా కన్ఫామ్గా ఆమెకు చెప్పాడు. సో ఇప్పుడే మనం పెళ్లి చేసుకుంటే నా భార్య గొడవ చేస్తుంది, అది నా పొలిటికల్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, నాకు టికెట్ వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు, కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పి అతను చెప్పిన మాటల్ని నమ్మడము స్వేచ్ఛ చేసిన చాలా పెద్ద తప్పుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎలక్షన్స్ ముందు విడాకులు తీసుకుంటే తన కెరీర్ మీద ఒక రిమార్క్ ఉండిపోతుంది అన్న రీజన్ చెప్పడం జరిగింది పూర్ణ స్వేచ్ఛకి. అయితే ఎలక్షన్స్ అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అని దానికి చెప్పడం చాలాసార్లు చెప్పాడు. తిను కూడా కాస్త అటు ఇటుగా గొడవ చేస్తూను అన్యమనస్కంగానే ఎలక్షన్స్ అయ్యే వరకు ఓపిక పట్టింది.
అయితే స్వేచ్ఛ ఎన్నికల దాకా ఓపిక పట్టింది. తీరా చూస్తే 2023లో ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ బూక్యా జాన్సన్ నాయక్ వచ్చింది. ఈ పూర్ణచంద్రకి రాలేదు. బీఆర్ఎస్ ఖానాపూర్లోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఓడిపోయింది, అధికారానికి దూరం అయిపోయింది. అయితే స్వేచ్ఛ తన భర్త ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి ఆశపడి అతనికి దగ్గర అవ్వలేదు. ఆమె అతనితో పెళ్లిని మాత్రమే కోరుకుంది అని చెప్పి సెకండ్ వైఫ్గా ఉండడానికి కనీసం ఊహించుకోలేకపోయేది ఆమె అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. ఎందుకంటే మహిళల హక్కుల కోసం ఆమె మాట్లాడుతుంది. సో స్త్రీ పక్షపాతి, ఆమె ఒక ఫెమినిస్టు. అలాంటి ఆమె నా వల్ల ఇంకొకరి జీవితం నాశనం అవ్వకూడదు అని చెప్పి ఖచ్చితంగా నమ్మేది, చెప్పేది. కానీ ఆల్రెడీ చాలా విపరీతమైన కలహాలు ఉన్నాయి, మేము కలిసి ఉండట్లేదు అని చెప్పిన తర్వాతనే అతనితో ఆమె దగ్గరైంది. స్వేచ్ఛ మాత్రం ఒక్కటి క్లారిటీ ఉంది ఈ మెస్ అంతట్లో కూడా. షీ నెవర్ వాంటెడ్ టు సెటిల్ యాజ్ అ సెకండ్ వైఫ్. నువ్వు ఖచ్చితంగా విడాకులు ఇచ్చేసి వస్తే నా దగ్గర రా, లేదంటే మర్చిపో నన్ను అని చాలా క్లారిటీగా ఉంది. కానీ దాన్ని అటు ఇటు కదలనివ్వకుండా, ఎటు పాలుపోనివ్వకుండా సర్వనాశనం చేసేసారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ చార్ట్ నేను ఇది మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. నిన్న పూర్ణ వాళ్ళ నాన్న కాల్ చేసి మాట్లాడిండు. ఇది March 7th, 2024 పూర్ణ వాళ్ళ నాన్న స్వేచ్ఛతో కాల్ చేసి మాట్లాడాడు. అతను ఏం చెప్పాడు అనేది ఫ్రెండ్కి చార్ట్ రూపంలో చెప్పింది. మేమందరము ఉన్నాం నీకు, ఆ పిల్ల పిచ్చి పిచ్చిగా చేస్తోంది, అంటే పూర్ణ వైఫ్ పిచ్చి పిచ్చిగా చేస్తుంది, మేమందరం ఉన్నాం నీకు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పాడంట. అన్నీ సెట్ అవుతాయి, టెన్షన్ పడకు, హెల్త్ జాగ్రత్త, ఎలక్షన్ డ్యూటీ ఉంది, అందుకే వెళ్ళిపోతున్నా ఊరికి, 10-15 డేస్లో వస్తాము, ఇంటికి వస్తాము, అప్పుడు కూల్గా ఉండండి నువ్వు పాప అని చెప్పి వాళ్ళ నాన్న అన్నాడంట. అంటే పూర్ణ మాత్రమే ఆమెకు హామీ ఇవ్వలేదు, వాళ్ళ నాన్న కూడా చెప్పాడు ఆమెకి. ఎన్నికల తర్వాత అతను విడాకులు తీసుకుంటాడు, మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పి అనుకుంది. కానీ అతను మాత్రము భార్యతో విడాకుల గురించి కానీ స్వేచ్ఛతో పెళ్లి గురించి కానీ అస్సలు తీయకుండా పక్కన పెట్టేశాడు. పైగా ఒక కొత్త నెరేటివ్ని అతను 2023 తర్వాత తీసుకురావడం మొదలుపెట్టాడు. మాల్ అంబాడాస్లో 2 భార్యలు ఉండడం మామూలే, మా నాన్నకు మా చిన్నాన్నకు కూడా 2 భార్యలు ఉన్నారు అని చెప్పి అతను చెప్తూ వచ్చాడు. వాళ్ళంతా చాలా బాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కలిసే ఉంటారు, మనం కూడా అలాగే ఉండొచ్చు అని చెప్పి అతను చెప్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఆమె తన ఫ్రెండ్స్కి చెప్పింది. పూర్ణచంద్ర వాళ్ళ ఫాదర్కి 2 పెళ్లిళ్ళు జరిగాయి. సో ఇతను స్వేచ్ఛను ఎలా మభ్యపెట్టాడంటే మా ఫ్యామిలీలో ఇదంతా కామన్, మా ఫ్యామిలీలో ఇదంతా కామన్ అని చాలా మభ్యపెట్టాడు. నేను ఎప్పుడైనా అంటే ఈ స్వేచ్ఛ కూడా నాకు అదే చెప్పేది అస్తమాట, వాళ్ళ ఫ్యామిలీలో ఇదంతా కామన్, 2 పెళ్ళిళ్ళు, వాళ్ళ నాన్న కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సరే వాళ్ళ సాంప్రదాయం ప్రకారమైనా సరే పెళ్లి చేసుకుందాము అని చెప్పి ఆమె అనుకుందంట. అయితే అతను పెళ్ళి కాదు, పెళ్లి చేసుకోవడం కుదరదు, ఇలాగే ఉండిపోదాము, అంటే ఒక అన్అఫీషియల్ రిలేషన్లో ఉందాము అని చెప్పి పదే పదే చెప్తుండడాన్ని ఆమె భరించలేకపోయింది అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తున్నారు. 2023 తర్వాత అతను మాట మార్చేయడం, ప్లేట్ మార్చేయడమే స్వేచ్ఛని డిప్రెషన్లోకి, మెంటల్ ప్రెషర్లోకి ఇంకా విపరీతంగా నెట్టేసింది. ఇదే ప్రధాన కారణము అని చెప్పి ఆమె ఫ్రెండ్స్ చెప్పారు. ఎందుకంటే పూర్ణచంద్రతో బంధాన్ని ఆమె తన ఫ్రెండ్స్ దగ్గర కానీ, తన సర్కిల్లో కానీ, తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ ఎక్కడా రహస్యంగా ఉంచలేదు. 2021లోనే తన సోషల్ మీడియా అకౌంట్లో పూర్ణ మీద తన ప్రేమను ఆమె బహిరంగంగా ప్రకటించుకుంది. అలాగే 2023 తర్వాత స్వేచ్ఛ వటార్కర్గా ఉన్న తన పేరుని స్వేచ్ఛ పూర్ణచంద్రగా మార్చుకుంటూ ఈ ఫోటో పోస్ట్ చేసింది. అప్పుడే అందరూ ఆమెకి విషెస్ కూడా చెప్పారు. కానీ అతను మాత్రం ఎక్కడా కూడా ఆమెతో ఉన్న బంధాన్ని బహిరంగంగా చెప్పలేదు. అతను తనతో రహస్య సంబంధాన్ని మాత్రమే కోరుకోవడాన్ని ఆమె భరించలేకపోయింది అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. ఆమెకు ఇల్లు లేదు, సొంతంగా ఆస్తి లేదు, నెలంతా పనిచేస్తే కానీ తన జీతం తనకి రాదు, ఏ సపోర్టు లేదు. అంటే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే, ఈమె వాళ్లకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి. అలాంటి కండిషన్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆమె భవిష్యత్తుకు ఎలాంటి భద్రత లేదు అనే బాధ, ఆవేదన కూడా ఆమెలో ఉంది. ఆమె ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులతోనే గడిపింది. జీతం వచ్చేలోపే అప్పు చేసి తను మెయింటైన్ చేయాలి ఫ్యామిలీని, తన అవసరాలని అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. చాలాసార్లు అప్పులు చేసింది. ఆమెను పూర్ణ మానసికంగా, శారీరకంగా దోచుకోవడం తప్ప అతని నుంచి ఆమెకు ఒరిగిందేమీ లేదు అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఏనాడు ఒక రూపాయి ఆమె చేతిలో పెట్టింది లేదు, ఒక అష్యూరెన్స్ ఇచ్చింది లేదు, నేను అన్నీ చూసుకుంటాను అన్న హామీ ఏనాడు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా నాకు అదిగో బిల్స్ వచ్చేస్తున్నాయి, నాకు ఇదిగో బిల్స్ వచ్చేస్తున్నాయి, నీకు ఇల్లు కట్టి ఇచ్చేస్తాను, మా అమ్మకి డైవోర్స్ ఇచ్చేస్తాను, నిన్ను పెళ్లి చేసేసుకుంటాను అన్న మాటలే తప్పితే ఏనాడు వాస్తవంగా ఆమెకి ఆర్థికంగా సహాయపడింది లేదు. నాకైతే పూర్ణ కూడా జీరో, ఘోరంగా ఉంది సిచ్యువేషను అని చెప్పి చెప్పింది. మరి ఎందుకు వస్తున్నాడంట అని చెప్పి ఫ్రెండ్ అడిగితే లేవు, అక్కడ ఉల్టా ఏం చేద్దామని అడుగుతున్నాడు.
ఉల్టా ఆ అమ్మాయినే సో డబ్బులు లేవు అక్కడ, మరి ఎందుకు వస్తున్నాడు అని ఫ్రెండ్ అడిగితే లేవు అక్కడ, ఉల్టా ఏం చేద్దాము అని చెప్పి అంటున్నాడు. అకౌంట్ జీరో, సేమ్ డే కంటిన్యూషన్ ఇది. అకౌంట్ జీరో, రోజుకి 1,00,000 సార్లు వదిలేయాలనిపిస్తుంది నాకు, రోజుకి 1,00,000 సార్లు అతన్ని వదిలేయాలనిపిస్తుంది. అకౌంట్స్ అన్నీ నాకు చూపించాడు, వర్క్స్ చేయలేదు, నో ఇన్కమ్, ఆగస్ట్ ఎండ్కి 20 lakh బిల్లు రావాల్సింది, రాలేదు, నాకు పిచ్చి మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, ఏమన్నా స్టార్ట్ చేద్దామా మరి, మెచ్యూర్డ్ ఉమెన్ టాక్స్, ఈ ఉద్యోగాలు కష్టమే మనకి అని చెప్పి చెప్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల తప్పదు కాబట్టి ఉద్యోగం చేసింది. అలాగే ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా బతకాలి అని చెప్పి ఆమెకు ఉండేది. ఆ ఇంట్లో పక్షులు, కుక్కలు, చాలా మొక్కలు, తనకి ఒక కంఫర్టబుల్గా ఉండడానికి కారు, ఇవన్నీ ఉండాలి అని చెప్పి ఆమె కలలు కంది. అతను ఆ కలల్ని నేను నెరవేరుస్తాను, నీకు ఒక మంచి ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆమెకు పదే పదే చెప్పేవాడంట. నువ్వు జాబ్ మానేయచ్చప్పుడు పాప నువ్వు నేను హాయిగా గడుపుదాము అని చెప్పి అతను మాటిచ్చాడంట 2020లోనే. కానీ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తనకు రావాల్సిన బిల్స్ కూడా రాలేదు, తన అకౌంట్ జీరో అని చెప్పి ఈఎంఐ కూడా నేను కట్టట్లేదు, నా పిల్లల ఫీజులు కూడా కట్టట్లేదు అని చెప్పి ఈమెనే రివర్స్లో డబ్బులు అడిగేవాడంట. ఈ చార్ట్స్ చూస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. సో ఇక్కడ 15K కావాలి ఈఎంఐ కోసం, 3 daysలో రిటర్న్ అని చెప్తే, నాకు పెండింగ్ శాలరీ పడతాయి 3 daysలో, పడగానే ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తోంది. టెన్షన్ పడకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తోంది. అంటే తను పదే పదే అప్పులు చేసింది తన అవసరాల కోసం అని చెప్పి ఇవి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఇక్కడ స్వేచ్ఛ ఫ్రెండ్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, పూర్ణచంద్రకి స్వేచ్ఛ అంటే పిచ్చి, అది ప్రేమ మాత్రం కాదు, అది కామము అని చెప్పి చెప్పొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఆమె మాత్రం ప్రేమ అని చెప్పి దాన్ని నమ్మింది. ఎంతగా అంటే పాప పూర్ణ తనతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి, బ్యాటర్ చేస్తున్నాడు అని చెప్పి తన తల్లికి చెప్పినప్పుడు స్వేచ్ఛ అతన్ని నిలదీసింది. అయితే అతను మీ అమ్మా నాన్నే కావాలని చెప్పి పాపతో ఇలా అబద్ధాలు చెప్పిస్తున్నారు నా మీద, నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అని చెప్పి చెప్తే, పాప మాటల కంటే అతని మాటల్ని ఆమె ఎక్కువగా నమ్మింది. అందుకే అతను ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ, అంటే ఏం జరిగినా కూడా నా తప్పేమీ లేదు, మొత్తం తప్పంతా నీదే అని చెప్పే ఒక భిన్నమైన మనస్తత్వము, విపరీతమైన మనస్తత్వం అతనికి ఉంది అని చెప్పి స్వేచ్ఛ ఫ్రెండ్ చెప్తుంది. ఎవరు తప్పు చేసినా సరే అది ఎదుటివాడి తప్పే అని నిరూపించగలగ అంత ట్రామా, అంత గ్యాస్ లైటింగ్. ఇప్పుడు అతను తప్పు చేసినా, అతను ఏం చేసినా సరే అతను మంచివాడే, నీ వల్లే అతన్ని తప్పు చేయాల్సి వచ్చింది అన్న ఒక సిచ్యువేషన్ లోకి తీసుకెళ్ళగలే క్యాపబిలిటీ ఉన్నవాడే నార్సిస్టిక్ ఫెలో. ఈ పూర్ణ కూడా అస్సలు ఈ నార్సిస్టిక్ క్యారెక్టర్స్ అన్నీ కూడా పూర్ణ క్యారెక్టర్లో ఉంటాయి. జూన్ 26న అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత అసలు స్వేచ్ఛకి ఏం జరిగింది, కనీసం పాప గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది అంటే అతను ఏం చెప్పాడు, ఎందుకు ఆమె అంతగా ఆ క్షణంలో కింగిపోయింది, పోలీసుల విచారణలోనే ఇవన్నీ తెలియాలి. ఆత్మహత్య చేసుకోవడమే స్వేచ్ఛ చేసిన చాలా చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇక్కడ అనిపిస్తుంది పాప కోణంలో నుంచి చూస్తే. ఎందుకంటే చిన్న పాప తన బాధ్యత చూడాల్సిన బాధ్యత స్వేచ్ఛకి ఉండి కూడా ఆ బాధ్యతని మర్చిపోయి ఆ క్షణంలో అంతలోగా ఫీల్ అయ్యి తను ఏమీ ఆలోచించుకోకుండా అంత పని చేసుకుంది. మొక్కలు, పక్షులు, కుక్కలు, చిన్నపిల్లలు, వెన్నెల, చందమామ, ఆకాశము, అడవి, సముద్రము, స్వేచ్ఛ సోషల్ మీడియా నిండా కూడా ఇలాంటివే కనిపిస్తాయి. వాటన్నిటితో పాటు తనకు ఒక హ్యాపీ కంఫర్టబుల్ రిలేషన్షిప్ కావాలి అని కోరుకుంది, జీవితంలో భాగస్వామితో సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంది. బహుశా గతంలో ఆమె అనుభవాల వల్ల ఆమె పూర్ణతో ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి, దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి కూడా ఒక ఒత్తిడికి లోనై ఉండొచ్చు అతను ఎలాంటి వాడు అని చెప్పి ఆమెకి తెలిసినప్పటికి కూడా. ఆ క్షణంలో పాప గురించి స్వేచ్ఛ ఎందుకు ఆలోచించలేదు అనేది నాకు ఇప్పటికీ ఎక్కడా కూడా అంతు పట్టట్లేదు, ఎక్కడా ఆ క్లూ దొరకట్లేదు. కనీసం తన బాధను ఒక నోట్ రూపంలో కూడా రాయకపోవడం కూడా ఇక్కడ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఫీలింగ్ని కవిత్వం రూపంలో వ్యక్తం చేసే స్వేచ్ఛ తన జీవితాన్ని ముగించుకోవడానికి గల కారణాన్ని ఎందుకు రాయలేదు, ఎందుకు రాసి పెట్టలేదు అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఇప్పుడు పోలీసులు ఈ కేసు విచారణను ఈ కోణంలో నుంచి కూడా చేయాలి. బహుశా ఆ పూర్ణచంద్రకే డైరెక్ట్గా ఏదైనా తను పంపిందా, చెప్పిందా అనేది కూడా తెలియట్లేదు. ఆమె మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన ఆధారం. ఇప్పుడు దాంట్లో ఏముందో ప్రస్తుతానికైతే బయటికి రాలేదు. పెళ్ళై విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న స్వేచ్ఛ తను కోరి పూర్ణచంద్ర జీవితంలోకి వెళ్ళలేదు, అతను వెంటబడి ఆమె జీవితంలోకి వచ్చాడు. స్వేచ్ఛ అతనిది ప్రేమ అని చెప్పి నమ్మింది, ఎందుకంటే ఆమెకు అంతకు మించి అతని నుంచి ఏది ఒరిగింది ఏమీ లేదు ఆర్థికంగా కూడా.
నిజానికి స్వేచ్ఛ అందం చూసో, ఆమె తెలివి చూసో, ఆమె కవిత్వం చూసో, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చూపించో. చాలామంది 2017 తర్వాత ఆమె జీవితంలోకి రావాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. వాళ్ళలో కొంత పెద్ద స్థాయి ఉన్న పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. ఆమెకు ప్రపోజ్ చేశారు. వాళ్ళు ఫామ్ హౌస్లు రాసిస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారంట, బంగ్లాలు కట్టిస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారంట. అలాంటి మెసేజెస్ని, వాళ్ళ నుంచి వచ్చిన మెసేజెస్ని ఫ్రెండ్స్కి చూపించి నవ్వి జోక్ చేసి వదిలేసేదంట, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి. సో ఆమెకు డబ్బు కావాలి అంటే చాలా తప్పుడు మార్గాల్లోకి ఆమె వెళ్ళేది, కావాల్సినంత వెనకేసుకునేది. కానీ ఆమె కేవలం డబ్బును కోరుకోలేదు, ప్రేమను తప్ప అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తున్నారు. స్వేచ్ఛది అలాంటి మైండ్ సెట్టే కాదు అని చెప్తున్నారు. ఆమె నిజమైన ప్రేమను, అఫీషియల్ బంధాన్ని కోరుకోవడం వల్లే నలిగిపోయింది. కానీ అతను డబల్ గేమ్ ఆడాడు. భార్యతో ఉంటూనే లేనని చెప్పాడు. అటు భార్యకు కూడా అన్యాయం చేశాడు. ఆమె కూడా ఇప్పుడు తీవ్రమైన మనోవేదనతో ఉంది. తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో కానీ నా భర్తను నేను కాపాడుకుంటాను అని మాట్లాడుతోంది. ఆమెను కూడా ఇక్కడ మనం ఒక బాధితురాల్లాగానే చూడాలి. మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి, నేను ఆయనను ఎలాగైనా కాపాడుకుంటాను. విడిపోతున్నాము అని చెప్పి చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించాడు. ఫిజికల్గా, మెంటల్గా ఆమెను ఎక్స్ప్లాయిట్ చేశాడు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె చావుకు ఆమె కారణము, ఆమె చేసిన తప్పులే కారణము, వాళ్ళ తల్లిదండ్రులే కారణము అని చెప్పి రాసి చెప్తున్నాడు అతనందరికీ. అలాంటి వ్యక్తి కబంధ హస్తాల్లో చిక్కుకొని బయటికి రాలేక బిడ్డ జీవితం గురించి కూడా మర్చిపోయి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంటే అది నిజంగా ఆత్మహత్య అని అనొచ్చా, లేకపోతే హత్యతో సమానంగా చూడాలనా? తండ్రి స్థానంలో ఉంటూ పసిబిడ్డను వక్రంగా చూసి ఆమెను చెడుగా తాకాడు అంటే పూర్ణచంద్ర ఎలా అమాయకుడవుతాడు, ఎలా బాధితుడవుతాడు? ఇప్పుడు బ్యాడ్ టచ్ గురించి నీకు ముందే తెలుసా? చెప్పింది. ఎవరు? స్వేచ్ఛ చెప్పిందా? చెప్పింది. అతను చెప్పిన మాటల్ని నమ్మడం స్వేచ్ఛ చేసిన తప్పే. తేలిగ్గా మనుషుల్ని నమ్మడము, తన వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకోవడము ఆమె బలహీనతలు. ఆమె జీవితంలో నుంచి మనం ఇలాంటి ఒక పాఠాన్ని తీసుకోవాలి. అలాగని మోసగాలను మాత్రం వదిలేయకూడదు. అతని అబద్ధాలను బద్దలు చేయడానికి స్వేచ్ఛ బతికిలేదు. అన్నీ తెలిసిన స్వేచ్ఛ స్నేహితులు మీడియా ఛానళ్ళు అనే తోడేళ్ల ముందుకు రాలేకపోతున్నారు. అందుకే ఆమె ఎంత క్షోభను అనుభవించిందో నాకు చెప్పారు. నేను ఆ చాట్స్ని మీ అందరి ముందు పెట్టాను. ఇది ఎంతమందికి అర్థమైందో తెలీదు. నేను ఆమె చాట్స్ని అందరికీ చూపించడం వెనుక ఆమె వాదనని బలంగా వినిపించాలి. అతని వైపు ఒక లెటర్ రాసి రిలీజ్ చేసినప్పుడు బతికి లేని స్వేచ్ఛ వాదనని అందరి ముందు పెట్టాలి. అప్పుడే ఆమె అంటే ఏంటో అర్థమవుతుంది అని చెప్పి మాత్రమే వాటిని చూపించడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోవాలి అని మాత్రమే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.